విడాకుల కేసుల్లో మగవాళ్ళ దానికంటే కూడా ఆడవాళ్ళకే ప్రయారిటీ ఇస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది. విడాకుల నిమిత్తం భర్త పిటిషన్ దాఖలు చేసిన ప్రదేశానికి వెళ్ళడానికి భార్యకి తగినంత ఆర్థిక స్తోమత లేనప్పుడు ఆ పిటిషన్ని తనకు సౌకర్యంగా ఉండే చోటికి బదిలీ చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన బదిలీ పిటిషన్ని అనుమతించవచ్చని హైకోర్టు తెలిపింది. వైవాహిక వివాదాల కేసుల్లో బదిలీ పిటిషన్లను పరిశీలించేటప్పుడు కోర్టులు ఇరుపక్షాల సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని, వాళ్ళ జీవన ప్రమాణాలని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. 2 వేర్వేరు విడాకుల కేసులు ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వేణు తుర్మల్లి గోపాలకృష్ణ ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. తన భర్త మోహన మురళి దాఖలు చేసిన విడాకుల పిటిషన్ని రేపల్లె నుంచి ఒంగోలుకు బదిలీ చేయాలని కోరుతూ భార్య రాజేశ్వరి దాఖలు చేసిన పిటిషన్ని, అట్లాగే తన భర్త పవన్ దాఖలు చేసిన విడాకుల పిటిషన్ని తిరుపతి నుంచి ఆదోనికి బదిలీ చేయాలని ఐశ్వర్య అనే మరో మహిళ దాఖలు చేసిన పిటిషన్ న్యాయమూర్తి అనుమతించారు. విడాకుల కోసం పిటిషన్లు దాఖలు చేసిన భర్తలకు తప్పనిసరిగా కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనంటూ ఒత్తిడి చేయొద్దని కూడా ఈ సందర్భంగా న్యాయమూర్తి సూచించారు. భర్తల తరపు న్యాయవాదులు హాజరవుతున్నంతకాలం వాళ్ళ వ్యక్తిగత హాజరు అవసరం లేదని చెప్పారు. అయితే క్రాస్ ఎగ్జామినేషన్ లేదా ఇతర ప్రత్యేక పరిస్థితుల్లో వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వచ్చని చెప్పారు. ఇది భర్తలకు ఒక రకంగా ప్రయోజనం. ప్రతి వారం లేదా ప్రతి 14 రోజులకు ఒకసారి లేదా ప్రతి నెల కోర్టులకు అటెండ్ అయ్యే పని తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది. అదే సందర్భంలో భార్యలకి బెనిఫిట్. ఏదైతే భర్త ఎక్కడ చెప్పాడో అక్కడ కోర్టులో కేసు కోసమని ఈవిడ తిరగాల్సిన అవసరం లేకుండా తన ఊళ్ళోనే కేసులో తేల్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది.